రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలింగ్ ముగిసింది. బారాసా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మృతితో వచ్చిన ఉప ఎన్నికలో రాజకీయ పార్టీలకు గెలుపు సవాల్గా మారింది. గులాబీ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి చిన్న శ్రీశైలం తనయుడు నవీన్ యాదవ్ బరిలో నిల్చున్నాడు. కాంగ్రెస్ కు మద్దతుగా ఎంఐఎం సహకరించింది. ఇక మాగంటి సునీత ఒంటరి పోరాటం చేశారు. రాజకీయాలను కీలక మలుపు తిప్పే ఈ ఎన్నికలో ఎవరు గెలుస్తారనేది పలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. ఆ పోల్స్ లో మెజార్టీ సంస్థలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తాడని తెలిపాయి. కానీ జూబ్లీహిల్స్ లో 3 ప్రధాన పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఉంటాయి. అధికార కాంగ్రెస్ ను తొలి దెబ్బ కొట్టి సత్తా చాటాలని ఓవైపు కారు పార్టీ ప్లాన్ చేస్తే, ఇక్కడ కూడా తమదే పైచేయని నిరూపించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచించింది. ఇక విక్టరీ కోసం తమదైన పంథాను అనుసరించాలని కమల్నాథులు భావించారు. కానీ 3వ ప్లేస్ కి పరిమితమైనట్లు అర్థమవుతోంది. ఇక పోలింగ్ ముగిసింది, ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. దీంతో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలో విజయంపై కాంగ్రెస్ ధీమాగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ తమకే అనుకూలంగా ఉన్నాయని చెప్తోంది. గెలుపు కోసం ఉమ్మడిగా వ్యూహాలను అమలు చేస్తూ ఓటర్ల వద్దకు వెళ్లింది. అయితే కాంగ్రెస్ 2009లో మాత్రమే ఇక్కడ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో దివంగత పీజేఆర్ కుమారుడు పి విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అజారుద్దీన్ బీహారీస్ అభ్యర్థి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. నాటి నుండి సుమారు 16 ఏళ్లుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించిన ట్రాక్ రికార్డు లేదు. అలాంటి నియోజకవర్గంలో సీఎం రేవంత్ నాయకత్వంలో నవీన్ యాదవ్ ని గెలిపించేలా మంత్రులు, కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా కృషి చేశారు. పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా కాంగ్రెస్ విజయం సాధిస్తే రేవంత్ ఖాతాలో మరో రికార్డు పడ్డట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే బుధవారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీ ఫలితాలపై రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అడిగినట్లు సమాచారం. రేవంత్ కూడా మనదే విజయమని వారికి తెలపడంతో సోనియా గాంధీ ఫిదా అయినట్లు కాంగ్రెస్ వర్గాల్లో టాక్. ఎందుకంటే 16 ఏళ్లుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విజయం సాధించని హస్తం పార్టీని ఒంటరి పోరుతో వన్ మ్యాన్ షో చేస్తూ విజయ తీరానికి చేరడంలో రేవంత్ సక్సెస్ అయ్యాడని ఈ నెల 14న వెలువడనున్న రిజల్ట్స్ తో తేలిపోనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.